రాజులా బతకాలని ప్రతి ఒక్కరికి ఆలోచన ఉంటుంది. సో పూర్వకాలంలో మీరు బంటులా వర్క్ చేస్తే రాజులా బ్రతకొచ్చు అని చెప్పి మనకు నేర్పించారు. మనం బాగా హార్డ్ వర్క్ చేసి తినేటప్పుడు రాజులాగా తినాలి, ఉండేటప్పుడు రాజులాగా ఉండాలని చెప్పి నేర్చుకుని ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నాం. బట్ 21st సెంచరీలో నిజంగా రాజులా బ్రతకాలంటే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద కీ అనేది మనం తెలుసుకోవాల్సిన విషయం. సో మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎన్ని సంపాదించినా, నిజంగా రాజులా మనం కాకపోయినా నెక్స్ట్ మన పిల్లలైన రాజులా బ్రతకాలంటే మాత్రం ఉన్న ఒక్క మార్గం ఏదైనా ఉంది అంటే అది రియల్ ఎస్టేట్ మాత్రమే. దుబాయ్లో ఇప్పటికీ రాజుల పరిపాలన ఉంది కదా, ఆ రాజులు కూడా భూమి ఉన్నవారే. మన దగ్గర కూడా బాగా డబ్బున్నోళ్ళు, బాగా కోటీశ్వర్లు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరి దగ్గర అయితే ఎక్కువ భూమి ఉందో, ఎవరైతే ఎక్కువ భూమిని సొంతం చేసుకున్నారో వాళ్ళు రాజరికాన్ని సొంతం చేసుకున్నారు. సో నిజంగా మీరు రాజులా బతకాలనుకుంటారా? ఇప్పుడే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయండి, భవిష్యత్తులో రాజులా బ్రతకండి. ఆల్ ది బెస్ట్.